మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏ శ్రావ్య, వీడు 2 రోజుల నుంచి ఏమీ తినలేదంటే అది తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు? తను తినలేదని నాకెలా తెలుస్తుంది అత్తయ్య? అదేనా సమాధానం? మాటి మాటికి రాజీవ్ మీద నాకు ప్రేమ ఉందంటే సరిపోదు. అడిగితే చేసి పెట్టేదాన్ని కదా అత్తయ్య. భార్య అంటే అడిగితే చేసేది కాదు, అవసరం తెలుసుకుని చేసేది. అమ్మ మాత్రమే కొడుకు కడుపు చూడాలనుకోకూడదు. భార్య కూడా భర్త ఆకలి తెలుసుకుని వంట చేసి దగ్గరుండి వడ్డించి తినిపించాలి. సర్లే, ఇప్పుడైనా వెళ్ళి రాజీవ్కి తినడానికి ఏమైనా చేసి తీసుకుని రాపో. మ్యాగీ చేసి తీసుకుని రాను అత్తయ్య. మోడు పగులుతుంది. వాడేమైనా చిన్నపిల్లడా? ఎప్పుడూ లేదు ఎందుకు అత్తయ్య ఇప్పుడు ఇలా తిడుతున్నారు? నా కొడుకు ఇలా పడిపోయాడంటే ఒక విధంగా నువ్వే కారణం. నువ్వు సరిగ్గా చూసుకొనుంటే ఇలా జరిగేదే కాదు. మ్యాగీ కాదమ్మా, ఇడ్లీ సాంబార్ చేసి తీసుకురా, వెళ్ళు. మీకు తెలుసు కదత్తయ్య నాకు వంట సరిగా రాదని. నా కర్మే. పద. రాజీవ్, నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా, నేను వెళ్ళి టిఫిన్ చేసి తీసుకొస్తాను. పద. శ్రావ్య, సాంబార్ కోసం నువ్వు వెజిటబుల్స్ కట్ చేయి. అయ్యో అత్తయ్య, ఇంతకు ముందే నాకు వేలు కట్ అయింది. నేను వెజిటబుల్స్ కట్ చేయడం కష్టం అత్తయ్య. పోనీలే, నువ్వు వెళ్ళి ఇడ్లీ రెడీ చెయ్యి. వద్దులే అత్తయ్య, దానికన్నా ఇదే బెటర్. సరే, కట్ చెయ్యి.